వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. నేతలు కార్యకర్తల్లో వర్గపోరు, గొడవలు, నిరసనలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీ నేతల వైఖరిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది వివాదాస్పద నేతలకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నది. కానీ తూతూ మంత్రంగా విచారణ ముగించి కనీస చర్యలు తీసుకోకుండానే గుట్టుగా వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని క్యాడర్ రగిలిపోతున్నది. షోకాజులు ఫుల్ యాక్షన్ నిల్లన్నట్లుగా ఉంది కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఉల్లంఘనపై చర్యల పరిస్థితి. వివాదాల్లో ఇరుక్కున్న నాయకులకు జారీ చేస్తున్న నోటీసులు హులక్కే అన్న టాక్ నడుస్తోంది. ప్రజాస్వామ్యం పరాకాష్ఠలో ఉంటుందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. అధిష్టానం అంటే నాయకుల్లో కొంత బెరుకు, భయం ఉన్నా వ్యవహారికంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లుండే వాళ్లే పార్టీలో అధికం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరికి వాళ్ళు మేం తుర్రేబాజులం, మా దారి రహదారి అనుకునే నాయకులకు కాంగ్రెస్ లో కొదవ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే తరచూ వర్గపోరు శృతిమించడం ఇక్కడ సర్వసాధారణం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలను అరికట్టడం కత్తిమీద సాములాంటిదే. కరువుమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ తప్పు చేసిన నాయకులపై తీసుకునే చర్యల పరిస్థితి. ఫలితంగా షోకాజ్ నోటీసులకే పరిమితమై చాలాసార్లు కఠిన క్రమశిక్షణా చర్యలకు దారితీయకుండానే అనేక వివాదాలు కాలగర్భంలో కలిసిపోతుంటాయి అన్నది అపప్రద. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు వెరీ కామన్. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, వర్గపోరు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో చాలా మందికి షోకాజ్ నోటీసులు సైతం నిరంతరం జారీ అవుతూనే ఉంటాయి. అయితే గత అనుభవాలను పరిశీలిస్తే మాత్రం ఈ నోటీసులు చాలాసార్లు కఠిన క్రమశిక్షణా చర్యలకు ఆస్కారం ఇవ్వకుండానే వీగిపోతున్నాయన్నది మెజారిటీ పార్టీ నాయకుల అభిప్రాయం. పొరపాట్లు జరిగినప్పుడు హడావిడి పడుతూ తర్జన భర్జనలు చేయడం మినహా హద్దుమీరిన నాయకులపై చర్యలు తీసుకుని పార్టీలో అంతర్గత విభేదాలను అరికట్టడంలో కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి జీరో అన్నది అపవాదు. తాజాగా రాజుకున్న యాదగిరిగుట్ట బోర్డు నియామకం తాలూకు అగ్నిజ్వాలలు ఇంకా ఆరలేదు. దేవస్థానం బోర్డులోని ఒక సభ్యురాలు ప్రమాణ స్వీకార సంబంధ ఫ్లెక్సీల వ్యవహారం పార్టీలో కులపోరుకు తెరలేపింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సదర్ మెంబర్ను దుర్భాషలాడిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ కు చెందిన రెడ్డి నాయకునికి పార్టీ తాజాగా షోకాజ్ నోటీసులిచ్చింది. బీసీ నాయకులంతా తెలంగాణ యువజన కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా ఉన్న ఆ నాయకునిపై ధ్వజమెత్తారు. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బీసీ నేతల ఖండనల శరపరంపర ఏకబిగిన సాగింది. స్పందించిన పార్టీ డిసిప్లినరీ కమిటీ ఆయన నుంచి వివరణ కోరుతూ క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తాకీదులిచ్చింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, కానీ ఈ శ్రీముఖం ఆధారంగా ఆ రెడ్డి నాయకునిపై కఠిన చర్యలకు పార్టీ ఉద్యుక్తం అవుతుందా అన్నదానిపై కాంగ్రెస్ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఇలాంటి అనేక సంఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వాళ్లు అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. పరువు, పార్టీ ప్రతిష్టలనే మిషలపై ఈ వివాదానికి గుట్టుగా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలే ఎక్కువ అన్న వాదనలు గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. శరపరంపరగా సాగే కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల పర్వం ఫ్లాష్ బ్యాక్ ను ఒకసారి చూస్తే అవన్నీ చర్యలకు ఉపక్రమించిన పర్యంతాలే కావడం గమనార్హం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై మొన్నీ మధ్య మాజీ మంత్రి, ప్రభుత్వ ప్రస్తుత సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కు క్రమశిక్షణ కమిటీ శ్రీముఖం జారీ చేసింది. పార్టీ పదవుల పందేరంలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలతో కూడిన ఒక ఆడియో సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనకు ఈ నోటీసులందాయి. ఈ విషయంపై తక్షణ ఆందోళన అవసరం లేదంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఎలాంటి చర్యల్ని సూచించకుండానే క్రమశిక్షణ కమిటీ సైతం ఈ వివాదానికి తెరదించడం కాంగ్రెస్ క్యాడర్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుల మధ్య కూడా ఈ మధ్య విభేదాలు తలెత్తాయి.
సూర్యాపేటలో పార్టీ మండల కమిటీల నియామకాలపై గత వారం ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పరిశీలకుడిగా నియమించి టీపీసీసీ చేతులు దులుపుకున్నదన్నది అభియోగం.